హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నేను ఇప్పుడైతే గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను బటర్ క్యూబ్స్ అనేవి తీసుకున్నాను. మీ దగ్గర మామూలు బటర్ ముక్క ఉన్నా సరే 30 గ్రామ్స్ అనేవి తీసుకోవాలి. సో ముందుగా ఇది నేను ఫ్రిడ్జ్ నుంచి బయట తీసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇంత మెత్తగా మెల్ట్ అయిపోయి ఉంది ఆల్మోస్ట్. సో ఇక్కడైతే బాగా స్మాష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే 6 నుంచి 7 ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి ఇలాగైతే గ్రీస్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఎందుకంటే పంటికి చాలా బాగా తగులుతుంది, ఎందుకంటే మనం చేస్తుంది గార్లిక్ బ్రెడ్ కాబట్టి. అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా ఉంది, సో దాన్ని కూడా గ్రీస్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఆరిగానో, ఇదైతే పిజ్జాలో మనం వాడతాము, 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఆరిగానో. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బటర్ని ఆరిగానో మిక్స్ అయినట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రెష్గా శాండ్విచ్ బ్రెడ్స్ అనేది నేను ఇప్పుడే కొనుక్కొని తెచ్చాను. అది కూడా 5 పీసెస్ చేయబోతున్నాను. సో మీకు ముందుగా మనం కలుపుకున్న బటర్ గార్లిక్ ఏదైతే ఉందో అదైతే మనం బ్రెడ్ మీదకి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా. సో ఇదిగోండి, ఫైనల్గా నేను మొత్తం 5 బ్రెడ్స్ అనేవి ఈక్వల్గా స్ప్రెడ్ చేశాను. అండ్ మనం పిజ్జా మీద వేస్తాం కదా మొజ్జిల్లా చీజ్, పిజ్జా మొజ్జిల్లా చీజ్. సో నేనైతే ఇప్పుడు ఆ చీజ్ అనేది వాడబోతున్నాను. అండ్ ఇక్కడైతే 5 స్లైసెస్కి ఇక్కడైతే నేను మొజ్జిల్లా చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన టాపింగ్గా వేసుకుంటున్నాను. మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్, లేదంటే బయటైనా కొనుక్కోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బయట కొన్నాను. ఇది ఎలా చేయాలంటే జస్ట్ ఎండుమిరపకాయలు తీసుకొని మనం జస్ట్ మిక్సీ కొట్టాలి. ఇక్కడైతే నేను దోశల పెనం మీద చిన్న బటర్ ముక్క అనేది వేసాను అనమాట, మొత్తం అంతా స్ప్రెడ్ అయినట్టు. ఇక్కడైతే ఒక బ్రెడ్ అయితే సరిపోయింది. సో నేను దాని మీద లిడ్ పెట్టుకున్నాను. కిందనైతే బాగా రోస్ట్ అవ్వాలి, పైన అయితే మొజ్జిల్లా చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి. సో అక్కడ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి నా గార్లిక్ బ్రెడ్.